ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆనంద్ హైదరాబాద్ ట్రావెలర్. నేను ఇప్పుడు ఇండియాలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ అయినటువంటి నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను. ఈ ఎగ్జిబిషన్ని నుమాయిష్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ మన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇండియాలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారస్తులు వారి వారి స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు. ఈ ఎగ్జిబిషన్లో టోటల్గా అరౌండ్ 2500 స్టాల్స్ వరకు ఉంటాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఎగ్జిబిషన్ ఎంత పెద్దగా ఉంటుందో. ఈ ఎగ్జిబిషన్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ టైంలో ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు కనుక ఎగ్జిబిషన్కి రావాలి అనుకుంటే కనుక ఓన్ వెహికల్స్లో కాకుండా మెట్రోలో రావడానికి ట్రై చేయండి. మెట్రోలో వచ్చేవారు గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగండి. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ జస్ట్ 5 to 10 minutesలో ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పిల్లర్ A1302కి ఎదురుగా మనం వెళ్ళినట్లయితే మనం ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తాం. దీని యొక్క టైమింగ్స్ ఈవినింగ్ 4 o'clock నుంచి 10:30 వరకు అండ్ వీకెండ్స్లో 11 వరకు ఉంటుంది. టికెట్ ప్రైస్ 40 rupees అండ్ చిల్డ్రన్ బిలో 5 years వారికి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లోపలికి ఎంటర్ అవగానే ఎగ్జిబిషన్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను గమనించిన విషయం ఏంటి అంటే ఎగ్జిబిషన్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా లేడీస్ రిలేటెడ్ షాపింగ్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి. రైట్ సైడ్లో అన్ని రకాల షాపింగ్ స్టాల్స్తో పాటు గేమ్స్, ఫన్ యాక్టివిటీస్ అండ్ అడ్వెంచరస్ రైడ్స్ కూడా ఉంటాయి. బట్ ఫుడ్ స్టాల్స్ మాత్రం అన్ని చోట్ల ఉన్నాయి. గాంధీ స్టాచ్యూ పైన అంతా కూడా లైటింగ్స్తో ఒక రూఫ్ లాగా ఏర్పాటు చేశారు. ఇది చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎగ్జిబిషన్ చాలా పెద్దది అవటం వల్ల రూట్స్ విషయంలో మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఈ గాంధీ స్టాచ్యూ అండ్ ఈ లైటింగ్ని రిఫరెన్స్గా తీసుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా అగైన్ బ్యాక్ ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి రోడ్ గాంధీ స్టాచ్యూకి బ్యాక్ సైడ్లో స్ట్రైట్గా ఉన్నటువంటి రోడ్. మీరు కనుక పిల్లలకి టాయ్స్ కొనాలి అనుకుంటే కనుక మీరు కంపల్సరీగా ఈ రోడ్లోకి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టాయ్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి. మరలా ఇప్పుడు మనం బ్యాక్కి వచ్చి రైట్ సైడ్న ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చివరికి గేమ్స్ ఉన్న చోటుకి వెళ్దాం, పదండి. ఇక్కడ నేను గమనించిన ఇంకొక విషయం ఏంటి అంటే జనరల్గా ఎగ్జిబిషన్స్లో ఉండే షాపింగ్ స్టాల్స్తో పాటు ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ రియల్ ఎస్టేట్ ఈ కంపెనీస్ వారు కూడా ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఈ అడ్వెంచరస్ రైడ్స్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేయండి. ఇక్కడ వెల్ ఆఫ్ డెత్ కూడా ఏర్పాటు చేశారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు కనుక ఎగ్జిబిషన్కి వచ్చినట్లయితే దీన్ని అసలు మిస్ అవద్దు. రైట్ సైడ్ లో ఒక ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఎవరైనా రిలాక్స్ అవ్వాలనుకున్న వారు ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పటి వరకు రైట్ సైడ్ లో ఏమేమి ఉన్నాయో చూసాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా కవర్ చేద్దాం. ఆల్రెడీ నేను స్టార్టింగ్ లో చెప్పిన విధంగా లెఫ్ట్ సైడ్ లో ఆల్మోస్ట్ అన్ని కూడా లేడీస్ కి సంబంధించినటువంటి షాపింగ్ స్టాల్సే ఉంటాయి. సరదాగా టైం స్పెండ్ చేయాలి అనుకున్న వారు, అదేవిధంగా షాపింగ్ చేయాలనుకున్న వారికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఇలాంటి ఎగ్జిబిషన్ని మనం ఒకసారి అయినా విజిట్ చేయాలి. ఒకసారి వీలు చేసుకుని వెళ్ళేసి రండి. దట్స్ ఆల్ అబౌట్ నాంపల్లి ఎగ్జిబిషన్ 2024. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.